ఈ ఏడాది భారత్ 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటోందన్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్, శ్యామాప్రసాద్ ముఖర్జీ స్వరాలను యువతకు పరిచయం చేసిన నరేంద్ర మోదీ. భిన్నత్వంలో ఏకత్వానికి మహాకుంభమేళా నిదర్శనమన్న ప్రధాని, అంతరిక్ష రంగంలో దేశం దూసుకెళ్తోందన్న నరేంద్ర మోదీ. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న అమిత్ షా పర్యటన, విజయవాడలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రాంగణాన్ని ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, హైదరాబాద్లో 450 కోట్ల పెట్టుబడికి క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో ఎంఓయూ. సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసిన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తిగా పోలీసుల గుర్తింపు. తొలిసారి నిర్వహిస్తున్న ఖోఖో ప్రపంచ కప్లో ఫైనల్కు చేరుకున్న భారత పురుషుల, మహిళల జట్లు. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా జట్లపై ఘన విజయం. ఈ సాయంత్రం నేపాల్ జట్లతో తుదిపోరు.